విజయారెడ్డి ఎస్ పార్టీలో చేరి ఒక ఎమ్మెల్యేను అవ్వాలనుకొని సరే పోటీ చేసిన తర్వాత గెలుస్తారా ఓడుతారా అనే విషయాన్ని పక్కన పెడితే జనసేనని నమ్ముకొని వచ్చి ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే అన్నీ అమ్ముకొని రోడ్డు పాలైన ఒక దీనురాలు కథందామా వెధందామా సో ఎన్ఆర్ఐ ఉండి అక్కడ కూడా ఆస్తులు అమ్ముకొని వచ్చి జనసేనని నమ్ముకొని ఈరోజు నమ్మి మోసపోయామని మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది 2019 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అందులో ప్రస్థానం ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ నుంచి ఎట్లాంటి రెస్పాండ్ ఉండింది, లేకపోతే ఆయన కోటరి నుంచి ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ఆ పార్టీని నమ్ముకొని నడి రోడ్డు పాలైన సుభాషిణి గారు మనతో ఉన్నారు. సుభాషిణి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఏందండి అంటే వింటే మీ నేను కూడా చూశాను. అసలు మీరెవరు, జనసేనని ఇంక్లూడింగ్ అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ నమ్మి మోసపోయారు అనే విధంగా అర్థమవుతుంది. క్లియర్గా చెప్పండి, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు నేను మిమ్మల్ని ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేయడానికి ఒక రీజన్ కూడా ఏంటంటే మీలాగా అంటే ఓవర్ అభిమానంతో, అంటే అది మీరు కావచ్చు మీ భర్త కావచ్చు ఏదైనా అభిమానంతో సరే ప్రజలకు సేవ చేద్దామనుకొని పోయిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పండి. అంటే ఇప్పుడు మేము 2018లోనే నిర్ణయం తీసుకున్నాం మేడం. నేను నా హస్బెండ్ పిల్లలు చిన్నవాళ్ళండి, బాబు 4 months బాబు. అప్పటికి వచ్చేసామండి. మొత్తం అక్కడ ఉన్నవన్నీ ట్రాష్ చేసేసి కారు, ఎస్పెషల్లీ కారు ఎంత ఇష్టంగా కొనుక్కున్నాం మేము అమెరికా నుంచి. అంటే మీ హస్బెండ్ అక్కడ జాబ్ చేసేవాళ్ళు? జాబ్ చేసేవారండి. తను అన్ని ఎక్స్పెన్స్ పెయిడ్, ఏంటంటే ఫుల్ టైం చేసి ఏదో ఒకే చోట వచ్చిన దాంతోనే తృప్తి పడే పరిస్థితి కాదండి. మంచి ఎక్స్పెన్స్ ఫీల్డ్, అంటే మ్యారెట్ హోటల్ కనీసం నేను ఏ పని చేయక్కర్లేదండి. ఎందుకంటే మెక్సికన్స్ వస్తారు, వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. తర్వాత అసలు ఏది చేయక్కన అవసరం లేదు. హ్యాపీగా పొద్దున్నే నాకు ఇష్టం వచ్చినప్పుడు లేవడం, హ్యాపీగా ఇష్టమైన ఫుడ్ తినడం, ఇలా నడిచేది. ఓవరాల్ గా మీరు మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చారు. అవునండి, లీడ్ చేస్తూ వచ్చాం. అయితే తను ఏంటంటే మేము భగవంతుడు ఇచ్చిన దాన్ని వినియోగించుకోకుండా కేవలం మనకి దేవుడిని ఇచ్చాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇంత మంచి నాయకుడు వచ్చాడు, మనం వెళ్ళి పని చేయాలి ఆయన కోసం అని నిర్ణయం తీసుకున్నాం. అంటే ఎట్లా నాకు అర్థమవుతుంది, మీ ఎమోషన్స్ అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సో అంటే ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఏడిపించాలని కాదు కానీ ఏం జరిగిందని తీసుకోవాలనేది. అంటే ఫస్ట్ థింగ్ అంటే ఎట్లా అట్రాక్ట్ అయ్యారండి? మంచి జాబు, మంచి లైఫ్, మీరు లావిష్గా లీడ్ చేస్తున్న నేపథ్యంలో ఇటువైపు అసలు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? అంటే కొన్ని మనం ఆలోచిస్తాము, ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాము, మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనుకున్నారు కానీ సో కానీ మనం ఏంటనేది కూడా ఆలోచించుకోకుండా అంత ఎందుకు ఒక అంత అట్రాక్టివ్ ఎట్లా అయినరు? మీరైనరా మీ హస్బెండ్ అయినరా? మా హస్బెండ్. ఏం జరిగింది చెప్పండి. మా హస్బెండ్ మెయిన్ అతను సినిమాలు చూసి ఇష్టపడ్డారు. తర్వాత నాయకుడుగా అతను మౌల్డ్ అయ్యారండి. అరే మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి వ్యక్తి, అతను మంచి లైఫ్ వదిలేసుకొని వస్తున్నాడు, మనీ ఎంత ఆయన ముందు అని మేము అలా మౌల్డ్ అయ్యామండి. అయ్యి వెంటనే ఆయన నిర్ణయం తీసుకున్నారు. నేను అప్పటికి ఒప్పుకోవట్లేదు, 1 year అయిపోయింది, నేను ఒప్పుకోలేదు. 2012లోనే ఆయన నాకు చెప్పారు. 13లో మళ్ళీ మేము షికాగో నుంచి టెక్సాస్ వెళ్ళిపోయాం. టెక్సాస్ వెళ్ళి ఒక 1 year ఉన్నాము. అక్కడ ఉన్న తర్వాత తిని చెప్తున్నారు, జాను నువ్వు చేస్తానంటున్నావు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి, నువ్వు చెయ్యి, నేను నీకు సపోర్ట్ ఇస్తాను అని అన్నారు. మధు వద్దులే, తర్వాత వెళదాం, పిల్లలు కొంచెం అంతా సెటిల్ అయిన తర్వాత మనం వెళదాం అని చెప్తూ ఉన్నాను నేను. కానీ తను ఏంటంటే వెళ్ళాలి, పని చేయాలి, ఆయన గెలిపించాలి, అందరూ స్వార్థంగా చూసుకుంటే ఎవరు ఆయన కోసం పనిచేస్తారు అని అతను కంప్లీట్గా అతనికి అట్రాక్ట్ అయిపోయాడండి మా హస్బెండ్. అయిపోయి అందులో నుంచి నా బెడ్, అంటే గొప్ప చెప్పుకోవడం అని కాదు, చిన్నగా కొంచెం బ్యాక్ పెయిన్ ఉందంటే 2,50,000 అంత బెడ్ అండి. అది డస్ట్బిన్ కాడ వేస్తుంటే నాకు చాలా బాధ అనిపించిందండి. అంటే
ఎన్ని సుఖ సంతోషాలు వదిలేసుకున్నామని కాదు, మహిళని అనే గౌరవం కూడా లేకుండా ఈరోజు. సో మొత్తానికి ఇద్దరు ఒకేసారి వచ్చిరా, ముందు ఒకసారి చూసి వెళ్దామని ఓవరాల్ గా అన్ని సర్దుకొని వచ్చారని డిసైడ్ అయ్యారా? సర్దుకోవాలని కాదు, యాక్చువల్లీ ఇతని ఆలోచన ఎలా ఉందంటే ఎలక్షన్ అంటే ఏదో వచ్చేసి చూసేసి వెళ్ళిపోయేది కాదు, కంప్లీట్ గా ఆయన గెలిపించాలి అని అంటే మనం అందరం అక్కడ ఉండాలి. ఇప్పుడు తను వచ్చి చూసడానికి తన ఆంధ్ర కాదు, తన తెలంగాణ, మా హస్బెండ్ తెలంగాణ అండి, తన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి కాదు. ఎలక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఆంధ్రాలో జరుగుతుంది. సో అక్కడ నేను ఉండాలి అంటే పిల్లలు తన హ్యాండిల్ చేయలేరు. చిన్న బాబు అండి, 4 months బేబీ నా బాబు అప్పటికి, హ్యాండిల్ చేయలేరు. సో పిల్లలు కూడా మాతోనే ఉండాలి. అలా మేము అవన్నీ ఇప్పుడు ఇల్లు పెట్టుకున్నాము అంటే దాంట్లో అన్నీ ఉంచాలి బేసిక్గా. ఇతను ఏం చేశారంటే మేము షిఫ్ట్ అవుతున్నాం కదా, అప్పటికి ఇల్లు కొనుక్కోలేదండి, మేము వచ్చే ముందు కొనుక్కున్నాం. మేము ఇల్లు వచ్చే ముందు కొనుక్కున్నాం. మేము ఏదైతే అక్కడ 5.5 CR పెట్టి హౌస్ కొనుక్కున్నామో అది వచ్చే ముందు కొనుక్కున్నాం మేము. కాబట్టి ఇవన్నీ ట్రాష్ చేసేసి ఆ కార్ను కూడా, కార్ అండి $35,000 కారు, $9,000 మేము ఎక్కడైతే టొయోటా RAV4లో కొన్నామో అక్కడే ఇచ్చేసి, మాకు ఎక్కడ అమ్మాలనేది కూడా తెలీదు. వాళ్ళకే కాల్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోయారు. తర్వాత వెళ్ళి ఆ $9,000 తీసుకుని వచ్చారు. అంటే ఓవరాల్గా ఏంటి అంటే అతని కోసం పని చేయాలి, అతను గెలిపించాలి, అతను నాయకుడిని చేయాలి. వీళ్ళందరూ అప్పుడు ఎవరున్నారు? చంద్రబాబు గారు ఉన్నారండి ఆ టైంలో. అక్కడ ఉన్నది ఎవరు? చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు ఒక హీరోయిన్ ఎవరో, ఆమె పేరు చనిపోయిందండి, రేప్ చేసి చంపేశారని చెప్పి వాళ్ళ మదరు చాలా రోధించారు. మీకు ప్రత్యూష. ఆ కేసులు ఇవన్నీ రోజు న్యూస్ చూస్తూ ఉంటానండి. అంటే ఇక్కడ కంటే కూడా అక్కడ మాకు ఇంకెక్కువ న్యూస్ వచ్చినప్పుడు చూసినప్పుడు మాకు అనిపించేది, అరే ఏంది వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఇలాంటి నాయకుడు వస్తే మనకు మంచి చేస్తాడేమో అన్న ఉద్దేశం. దట్ మీన్స్ మాకు కాదండి, మాకు మేలు చేయాలని కాదు. మీరు అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులైంది అంటే 10 years ఉన్నామండి. 10 years మేము 10 years ఉన్నాం. గ్రీన్ కార్డ్ ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది, మాకు వచ్చేస్తుంది. మేము గ్రీన్ కార్డ్కి కట్టాల్సిన మనీ కూడా అంతా పే చేసేసాం, మాకు గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది. అది వదిలేసాం, ఇది వదిలేసాం, అన్ని వదిలేసాం. అంటే మీరు చాలా అంటే మీరు న్యూస్ని ఫాలో అవుతున్నారు అంటున్నారు, ఎప్పుడో జరిగిన ఒక ప్రత్యూష కేసునే మీరు ఫాలో అయ్యి చూస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇన్ని వదులుకొని పోతే మనకు ఆడ మంచి అంటే రెండు ఉంటే మీ సర్వైవ్ కూడా కావాలి, ఆలోచించలేదండి. అలా డబ్బు సంపాదించారు సరే ఎంతో కొంత, అవి తీసుకెళ్లి మనము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనము సేవ చేయాలనుకుంటున్నారు, బానే ఉంది. కానీ తర్వాత మళ్ళీ మనకి ఇన్కమ్ సోర్స్ ఏంది, మన పరిస్థితి ఏంది, మన సర్వైవల్ ఏంటి అనేది మీకు థింక్ మీలో లేదండి. యాక్చువల్లీ మా హస్బెండ్ ఏంటంటే ఇప్పుడు SAPలో ఒక 5 modules వచ్చండి నా హస్బెండ్కి. ఆ 5 modulesలో కూడా తను ఎవరికైనా స్టూడెంట్స్కి, అంటే మేము ఇన్స్టిట్యూట్ పెట్టి ఆ స్టూడెంట్స్కి ఆ ఎడ్యుకేషన్ ఇస్తూ, ఒకవేళ ఇక్కడ ఏదైనా అవకతవకలు జరిగితే మేము అలా వెళదాం అనుకున్నాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది, 24 hours నేను గ్రౌండ్లోనే ఉండాలి, ఈయనేమో పిల్లల్ని చూసుకోవాలి. వీళ్ళందరూ ఎలా అట్రాక్ట్ చేశారంటే, మేడం మీరు వచ్చేయండి, మేము అప్పటికి ఇక్కడ ఇల్లు తీసుకోలేదు హైదరాబాద్లో, 25,000 రెంట్లో ఏమో ఉన్నాము, వాళ్ళకి ఒక 50,000 ఏమో పే చేసాం. మేడం మీరు అర్జెంటుగా ఇక్కడికి వచ్చేయాలి, ఎలక్షన్ కదా, మీరు అక్కడికి వెళ్ళి ఫ్లైట్లో తిరిగితే అవ్వదు, మీరు వచ్చేయాలి అని అన్నప్పుడు అక్కడ సామాను అతను ఓనర్ కూడా ఇవ్వలేదండి మాకు. 40,000 50,000 అతను మాకు ఇవ్వలేదండి. అవి వదిలేసుకొని అక్కడి నుంచి మొత్తం ఈ సామాను అంతా తీసుకొని ఆంధ్ర వచ్చేసాం. మళ్ళీ అక్కడ రెంట్లకి, అక్కడ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి మీరు మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి అక్కడ అడ్వాన్స్లు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇక్కడ ఏమైపోతుందంటే BSPకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభ పెట్టారు. బహిరంగ సభ వెంటనే ఫ్లైట్ ఎక్కేళ్ళు. ఏ ఇయర్లో వచ్చారు మీరు అన్ని వదులుకొని పార్టీ కోసం? 2019లో. మీకేమన్నా ఎవరు హామీ ఇచ్చారా? అంటే మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తామని హామీ విషయానికి వస్తే మేడం, ఫస్ట్ అట్ ఎ టైం మేము వచ్చి రాగానే నేను మాధవపూర్ ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు ప్రభావతి గారిని కలవమన్నారండి. పరిసరాల ప్రభావతి అని ఒక పెద్దవాడు ఉంటారు, ఆవిడ కలవమంటే ఆవిడ ఏం చేశారు, అప్పుడు జిల్లా అధ్యక్షులు తులసి గారండి నర్సాపురం, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆయన అన్నారు, మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని ఉంటే అమ్మ మీరు ఎంత ఖర్చు పెడతారు అని అప్పుడే ఆయన అడిగి ఉన్నారు. నేను నాకున్న మనీతో నేను ఒక 2 CR అయితే ఇవ్వగలను సార్ అన్నాను. ఓకే అమ్మ, ఇచ్చేవాళ్ళు కూడా లేరు, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి ఈ లోకల్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ లోకల్ వాళ్ళని నాకు ఒప్పగిస్తే వీళ్ళు ఏం చేశారు, గోపాలపురం పంపించారు. డైలీ వెళ్ళి రావడం మేడం, ఈ బాబుని తీసుకొని డైలీ వెళ్ళి రావడం, నిడదవోలు నుంచి గోపాలపురం, గోపాలపురం నుంచి నిడదవోలు,
4 months బేబీని తీసుకుని 4 months బేబీని తీసుకుని పొద్దున్న 6 గంటలకు వెళ్తే రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చేదాన్ని మేడం నేను. అంటే మీకు అస్యూరెన్స్ లేకుండా అంటే మీరంత హార్డ్ వర్క్, మీరు చిన్న బాబుని తీసుకొని 4 months బాబుని తీసుకొని డైలీ ఒక 20-30 వేలు ఖర్చు పెట్టుకొని తిరిగిండ్రంటే మీరు ఏ నమ్మకంతో పోయినారు అంటున్నాను. నమ్మకం ఏముంది మేడం, ఇప్పుడు ఆల్రెడీ లోకల్ నాయకులు మనకి మీరు పని చేయండి అమ్మా అని చెప్తున్నారు, నేను పని చేస్తున్నాను, వీళ్ళు ఒక 4-5 నా వెంటకే ఇస్తున్నారు, చిన్న బాబుతో ఉంది, ఆమెకి మీరు సపోర్ట్గా ఉండండి అంటున్నారు. నేను గ్రౌండ్లోకి వెళ్ళంగానే 200 మంది 300 మంది జన సైనికులు వస్తున్నారు. వాళ్ళు ఎవరు అనడానికి వేరే వర్గం నుంచి ఎవరు ఉండరు, మా అందరూ మా కాపు సోదరులే ఉంటారు. వాళ్ళు వస్తారు, వచ్చి అప్పుడే దండేస్తారు, అప్పుడే పూలు చల్లుతారు, అప్పుడే మేడం మేడం అంటారు. వాళ్ళు కేవలం ఎస్పెషల్లీ నన్ను తిప్పిందంతా కాపు ఏరియాలోనే తిప్పారండి. కనీసం మా దళిత ఏరియాలో కూడా ఎక్కడ తిప్పలేదండి వాళ్ళు. ఓన్లీ కాపు ఏరియాలో అక్కడ జై జై అంటే జై జై అన్నట్టుగా ఉంది తప్ప, అంటే ఈ పార్టీకి ఎంత వాల్యూ ఉందేమో అనే హైప్కి నేను గురవ్వాలని అలా చేసేవారో తెలీదు, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం ఏంటనేది నాకు కంప్లీట్గా అర్థమయ్యేది కాదు. కానీ ఒక 10-15 మంది మాత్రం నిరంతరం నాకు ఎట్లా అంటే, మేడం మీరు ఇలా చేయండి, మేడం మీరు అలా చేయండి, మీరు ఆ ప్రోగ్రామ్ చేస్తే ఇలా, ఈ ప్రోగ్రామ్ చేస్తే ఇలా, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిపిస్తారు, ఇదే స్టైల్ అండి. ఇంకొకటి పెద్ద ఆయన ఉంటారండి కొవ్వూరు నియోజకవర్గంలో, ఆయన అయితే రేపే అపాయింట్మెంట్ తీసుకున్నానమ్మా పవన్ కళ్యాణ్ గారు, దాన్ని 3 సంవత్సరాల నుంచి ఆయన జరుపుకుంటూనే వచ్చారండి. ఒకరోజు నాదెళ్ల మనోహర్ అంటారు, ఒకరోజు జిల్లా అధ్యక్షుడు గారు, ఏం సార్ ఎలా అన్నారు కదా అంటే, అమ్మా నాకు చిన్న పని పడిందమ్మా, ఎట్లా ఎస్కేప్ అవడం, ఇలాగ మబ్బి పెట్టుకుంటూ వచ్చారండి లాస్ట్ వరకు వాళ్ళు. అలా నేను పని చేసుకున్నట్టు వెళ్ళడం, వాళ్ళు అలా మబ్బి పెట్టడం వస్తాయి. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు రాయపాటి అరుణ్ కానీ కీర్తన కానీ వీళ్ళందరూ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు అయినా 30 పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు 3 పెళ్ళిళ్ళు 30 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి హిందూ సాంప్రదాయంగా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారండి నార్మల్గా? అలాంటిది వాళ్ళు మాట్లాడే విధానం, ఇప్పుడు నేను ఆ సిస్టర్ వాళ్ళకి ఒకటే మాట చెప్పేది, వేర మహిళలు ఎస్పెషల్లీ వాళ్ళందరినీ, అమ్మ మీరు నిజంగా మీకు ఆడపిల్లలు ఉంటే మీ అల్లుళ్ళకి, మా అల్లుడు పెళ్లి చేసుకున్నాక వేరే భార్యతో సంబంధం పెట్టుకొని తర్వాత మళ్ళీ చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంటామని అలా 30 పెళ్ళిళ్ళ వరకు మీరు హామీ తీసుకొని అప్పుడు మీరు డిబిట్లకి రండి. మీరు మీ అల్లుళ్ళకి అదే చెప్పండి, మీ భర్తలకు అదే చెప్పండి. తర్వాత మీరు డిబేట్లకు వచ్చే ముందు కూడా మా హస్బెండ్లు 30 పెళ్ళిళ్ళు చేసుకున్నా మాకు సమ్మతమే అని అప్పుడు మీరు డిబేట్ చేయండి అమ్మ. ఎందుకంటే ఈ రోజున హిందూ సాంప్రదాయాన్ని, మీకు అందరూ ఇందులో హిందూసే ఉంటారు, హిందూ సాంప్రదాయాన్ని మీరు ఎంతవరకు గంగలో కలుపుతున్నారు? మీరు రాజ్యాంగబద్ధంగానే పెద్ద ముదురు మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి అంత పెద్ద మాటలు మీరు మాట్లాడే మీరు ఈ రోజున మీ పిల్లల విషయంలో మీరు రేపు పొద్దున మీ అల్లుళ్ళు వస్తే మీ అల్లుళ్ళకి అదే చెప్పండి, ఏమనంటే మీరు 30 పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో రేపు పొద్దున మీ బిడ్డల విషయంలో అదే చేయండి, మీ భర్తల విషయంలోనూ అదే చేయండి. చేసి మీరు ఒక పేపర్ తీసుకొచ్చి దాని మీద సంతకం పెట్టి మా అల్లుళ్ళు 30 పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్వాలేదు అని చెప్పి మీరు డిబేట్ చేయండి. అంటే వాళ్ళు చెప్తున్న వర్షన్ వేరు, అంటే అదే కాదు వాళ్ళ భార్యలు ఎవరు వచ్చి కూడా రోడ్డు పైకి వచ్చి మాట్లాడలేదు కదా, వాళ్ళు ఏదైతే రాజ్యాంగబద్ధంగా మీన్స్ అని అంటే వాళ్ళు ఆయన విడాకులు తీసుకున్న తర్వాతనే ఇంకొకరిని చేసుకున్నారు, సో ఆయన వ్యక్తిగత తీసుకుని జరగట్లేదు మేడం. అక్కడ మీరు నిజంగా చట్టబద్ధంగా అంటే వాళ్ళ బిడ్డల డేట్ ఆఫ్ బర్త్లు చూడండి, చూస్తే ఆయన భార్య ఉండంగానే వేరే భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని తర్వాత మీరు వీళ్ళకి విడాకులు ఇచ్చి తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు అంటే మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు. మరి మీరు ఒక మహిళగా మీరు ఈరోజు ఇంత కరెక్ట్గా చెప్తున్నప్పుడు మీరు ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ రోజు అనిపించలేదా ఇది కరెక్ట్ కాదు నాకు, అంటే మీకు ఒక వీర మహిళలుగా పేరు కూడా పెట్టారు, ఇదా మేము సొసైటీకి ఏం చెప్పదలుచుకుంటాము అనే ఆలోచన అప్పుడు మీకు ఎందుకు రాలేదు? అంటే సొసైటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అధినాయకుడు అని అంటే నేను చెప్తున్నాను కదా మేడం, ఒక అధినాయకుడు అంటే ఇతను మంచి చేస్తున్నాడు, సినిమాలు వదిలేస్తున్నాడు, లేకపోతే ఇతను తన లగ్జరీ లైఫ్ని వదిలేస్తున్నాడు, ఇతను మంచి చేశాడు అని
పూర్తిగా నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదండి. కేవలం ఇతన్ని పైన ఒక మబ్బులో చూస్తున్నానండి. నేను ట్రాన్స్ లో ఉన్నారన్న ట్రాన్స్ లో ఉన్నామండి. ఎట్లా అంటే ఈయన ఒక సెలబ్రిటీ, ఈయన ఒక ఇంత విలువైన జీవితం వదిలేసిన ప్రజల కోసం అసలు ప్రజల్లోకి ఎప్పుడు వచ్చాడు నేను కరెక్ట్గా ఆలోచించానండి. ఒక రోజు ఇతను అసలు ప్రజల్లోకి ఎన్నిసార్లు వచ్చాడు అని కౌంట్ చేసుకొని నేను మొత్తం ఆయన ఏ కార్యక్రమాలకు ఆంధ్రవచ్చాడు 50 సార్లు 60 సార్లు, ప్రజల దగ్గర 365 రోజులు ఉంటే ఒక 50-60 సార్లు వస్తే సరిపోద్దా మేడం ప్రజల మధ్యకి? నేను ఇవన్నీ వీళ్ళు ఎప్పుడైతే ఎదురుదాడులు మొదలు పెట్టారో అప్పటి నుంచి 1 by 1 అన్ని ఫిల్టర్ చేసుకుంటా వస్తే అమ్మో పవన్ కళ్యాణ్ గారు అంటే నిజంగా నాకు భయం వేస్తుందండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే భయం వేస్తుందండి. అరే నేను ఇలాంటి నిజాయితీ లేని వ్యక్తుల మధ్య పనిచేశాను అనేది నాకు తేటతెల్లం అయ్యి సిగ్గుపడుతున్నానండి నిజంగా. ఇన్ని సంవత్సరాలు నా సమయాన్ని, నా ఆరోగ్యాన్ని, నా బిడ్డల భవిష్యత్తుని పాడు చేశాను నేను ఈ రోజు నిజంగా రియలైజ్ అవుతున్నాను మేడం. కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి, ఈ రోజున జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ప్రజల్ని నమ్మబలికి, లేదా మాలాంటి లీడర్స్ని అందరినీ నమ్మబలికి ఈ రోజున లేదు 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 నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నమైతే అన్నాను కానీ వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు. మీరు నమ్మరు మేడం, కొవ్వూరు నియోజకవర్గం వచ్చి చూడండి. అక్కడ వాళ్ళు చెప్పేది నా జన సైనికులకి, ఎస్పెషల్లీ నేను రెస్టారెంట్లు తీసుకొచ్చి ఏమండి మొన్న కడియం లెక్కకి ఈయన వచ్చారండి ఎక్కడ రైతులను పలకరించడానికి. ఆ రోజు నా సఫారీ స్టోమ్లోకి 80 జన సైనికులు వస్తే రెస్టారెంట్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించి పంపించానండి. నేను ఆ ఖర్చులు ఎవరండి? నేను కాదా భరించింది? ఎవరండి? వాటర్ ప్యాకెట్ అంటున్నాడు ఆయన. 4,000 5,000 బిల్లు చేస్తారండి నా జన సైనికులు నాతో వచ్చిన వాళ్ళు. ఏది ఓన్లీ తినడానికి ఒక్క రోజుకి ఒక్క పూటకి. ఒక సామాన్యులు ఒకటే భర్త ఒక్క ఆయనే కష్టపడ్డ కష్టార్జితాన్ని, నా భర్త కష్టార్జితాన్ని ఈ రోజు నేను ప్రజలకు పెడుతూ ప్రజల యొక్క ఆదరణ పొందుతున్న నన్ను రోజు రోజుకి ప్రజల్లోకి అసలు జనసేన పార్టీని తీసుకెళ్ళనివ్వకుండా చేసింది జిల్లా అధ్యక్షులండి. జిల్లా అధ్యక్షులు ప్రతిసారి మీకు తెలియదమ్మా, ఆయన ఏది మన టీడీపీ నుంచి వచ్చారండి. ఆ పర్సన్ టీడీపీ కోవర్ట్ అండి. అతను టీడీపీ కొమ్ముగాసే వ్యక్తి కాబట్టి నన్ను జనసేనాన్ని బలపడనివ్వకుండా చేశాడు. ఆవిడ వస్తే నిన్న ఈరోజు పొద్దున్న ఒక జనసైనికుడు ఫోన్ చేశాడు నాకు. చేసి మేడం గారు మీరు జనసేన పార్టీని చాలా దిగజారు చేశారండి అన్నారు. 1.5 కోటి మీరు ఖర్చు పెట్టారా అని అడిగాడు. నేను ఒకటి అన్నాను, తమ్ముడు నేను నీకు లెక్కలన్నీ చెప్తాను, నువ్వు నాకు ఇచ్చేస్తావా? నేను ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తాను నీకు, నువ్వు నాకు ఇచ్చేస్తావా? మేము ఆయన గురించి ఎంత కష్టపడ్డాం, ఎంత పోగొట్టుకున్నాం, ఎన్ని విలువల్ని పిల్లల్ని ఎంత మీరు నమ్మరు మేడం. 7 నెలలు ఒకటే గదిలో ముగిపోయానండి. ఈరోజు ప్రోగ్రాం అంటాను, ఆ రోజు ఆవిడ వస్తుంది, జిల్లా అధ్యక్షులు ఫోన్ చేస్తారండి, ఆవిడ వస్తుంది, ఆవిడకి సపోర్ట్ చేయకండి అంటారు. నేను చేసేది ఏంటి మేడం? జనసేన పార్టీ కోసం పనిచేయడం కదా. ఎందుకు అట్లా అంటే వాళ్ళు పార్టీ స్టాండర్డ్ గా చేసుకోవాలనుకుంటారు. మీరు ఒకరు వచ్చారు లేదు మేడం, అక్కడ పార్టీయే లేదు. అక్కడ ఇప్పుడు ఈ జనాలందరూ ఉంచుతారని చెప్పి 21 సీట్లు అనేది కూడా ఏదో పబ్బం గడుపుకోవడానికి తీసుకున్నారు తప్ప అసలు అక్కడ పార్టీయే లేదు. కేవలం చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడం కోసమే, కేవలం ఆయన కొమ్ము కావడం కోసమే ఇతను పార్టీ పెట్టారు. అది వేరే అని జనాలకి మబ్బి పెట్టి ఇది జనసేన పార్టీ అని బూచిని చూపిస్తున్నారు. వీర మహిళలు అంత స్టాండర్డ్ గా మాట్లాడతారు, అంత సపోర్టివ్ గా మాట్లాడతారు మేడం. ఏం సపోర్ట్ మేడం? దేనికి సపోర్టు? ఇప్పుడు నేను అమెరికాను వదిలేసాను, పిల్లల్ని వదిలేసాను, భర్తని వదిలేసాను. వదలడం అంటే దట్ మీన్స్ పక్కన పెట్టేశాను. ఎందుకు? పార్టీ కోసం, పార్టీని బలపరచడం కోసం, పార్టీ కోసం నిలబడడం కోసం, పార్టీ నా భుజస్కంధాల మీద వేసుకుని నేను నా నియోజకవర్గంలో నేను పనిచేశాను. వీళ్ళు ఏం చేశారండి? పెదాల మీద పప్పలు వండుతున్నారండి. వీళ్ళకి అధికార ప్రతినిధులు ఇచ్చారు. సిగ్గు ఉందండి కొంచెమైనా పవన్ కళ్యాణ్ గారికి? అరే నా కోసం ఇంత త్యాగం చేసిన ఆడబిడ్డ ఈ బిడ్డ, ఈమెకి నేను పిలిచి ఇప్పుడు వచ్చి జనసేన పార్టీలో ఎంత త్యాగం చేశాను, ఒక్క పోస్ట్ లేదండి నాకు, చిన్న పోస్ట్ లేదండి, ఒక్క చిన్న పోస్టు. వాళ్ళ అధికార ప్రతినిధులు ఎలా అయ్యారండి? అంటే ప్రత్యర్థుల్ని మీద విరుచుకు పడడం అధికార ప్రత్యర్థుల మీద పడడం. ఓహో మనకు బాగా మొరుగుతున్నారు, ఈ మొరుగుడు కుక్కల్ని మనం అధికార ప్రతినిధులను పెట్టుకోవాలన్నా వీళ్ళు చేసిన పార్టీ యొక్క విధి విధానం అండి. అది ఎంత పెద్ద బూత్ అండి.
ఇంత కష్టపడ్డది, ఈమె ఇంత త్యాగం చేసింది, ఈమె పేజ్ చేస్తుంది ప్రతి నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ చూస్తారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అన్నారు. ఒక తానేటి వనిత గారు అంటే ఒక హోమ్ మినిస్టర్ ఉన్న నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియలేనంత గుడ్డితనంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారండి? ఒక ప్రణాళిక లేకుండా పార్టీ గురించి. అదేమన్నా చిన్న నియోజకవర్గమా? పైగా నేను ఒక దళిత మహిళలని, దళితులు ఎవరున్నారు, ఎవరు పని చేస్తున్నారు, ఒక దళితులకి ఎంత గౌరవం ఇవ్వాలి అని ఒక్క దళిత నాయకుడిని చూపించండి దాంట్లో జనసేన పార్టీలో. మరి మీరు ఈ విషయాలను ఇది జరుగుతుంది, ఇట్లా నిజాయితీగా పని చేయాలనుకున్న వాళ్ళని, అంటే ఇట్లా వ్యయ ప్రయాసాలు ఖర్చు పెట్టుకొని చేయాలనుకున్న వాళ్ళని ఈ విధంగా చూస్తున్నారనేసి మీరు పవన్ కళ్యాణ్కి చేరవేసే ప్రయత్నం చేయలేదా? అంటే ఆయన కలవడం అంత ఎన్నిసార్లు మేడం కలవడా? ఎందుకు కలుస్తారు మేడం? అక్కడ రుక్మిణి కోట అని ఒక ఆమె ఉంటారు. ఆమె నేను యుఎస్ నుంచి రాగానే ఒక 1 year తర్వాత మీకు కాల్ చేశాను నేను. అలా ఎవరిచ్చారు? ఈ సెంట్రల్ ఆఫీస్లో ఏ మీటింగ్ జరిగినా వెళ్ళిపోతానండి మళ్ళీ నేను. అదేదో నా బాధ్యత, ఇది నా ఇంటి పని అన్నట్టు నేను వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి ఎవరో ఒక ఆమె సునీత ఏదో సమ్ నేమ్ ఉందండి ఆమెది. ఆమె ఏం చేశారంటే, మేడం గారు మీరు అక్కడే కాదు ఇక్కడ కూడా కార్యక్రమాలు చేయాలి, ఫస్ట్ ఒక 10,000 వెయ్యండి అని అన్నారు. దేని గురించి అన్నా, వచ్చిన వాళ్ళు భోజనాలు అయ్యి పెట్టడానికి, అవన్నీ నేను చూసుకుంటానులే అందావిడ. ఇదేంటి మొన్నేనేమో గాయత్రి వెంకటేశ్వరరావు గారు 10,000 వేసాను, ఈవిడ మళ్ళీ 10,000 అంటుంది ఏంటని, మేడం నేను ఆల్రెడీ వేసాను, మా హస్బెండ్కి చెప్పలేదండి నేను అని చెప్పా. చెప్తే సరే మీకు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిందండి ఆమె, ఎవరు కళ్యాణి గారని, ఆమె బయటికి వెళ్ళిపోయారు పార్టీ నుంచి, వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమె ఏమన్నారంటే, సుభాష్ని మీరు ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా మేము తెలియజేస్తాము, కానీ మీరు చేయాల్సింది ఆంధ్రాలో, ఇక్కడ కాదు అని చెప్పిందండి ఆవిడ. సరే అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కావాలండి అంటే, రుక్మిణి కోట అని ఒక ఆమె ఉంటారు, ఆమె నెంబర్ ఇస్తాను అని చెప్పి ఆమె నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇస్తే వీళ్ళ కోసం, కేవలం వీళ్ళ కోసం, నా హస్బెండ్ ఇచ్చేవి కూడా నాకు సరిపోకపోతే 5 లక్షలు పెట్టి రెస్టారెంట్ పెట్టానండి. అక్కడ మనుషులను పెట్టించి, అంటే మన మనీతో మనమే సర్వే అవుతూ పార్టీని ఇంకా బలోపేతం చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ మనుషులను పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తూ ఇవన్నీ చేస్తూ నేను అదే రెస్టారెంట్లో కూర్చొని ఒకరోజు కాల్స్ చేస్తే ఆమెకి విషయం అంతా తెలియజేశానండి. మేడం నేను ఇలా అమెరికా నుంచి వచ్చేసాను, పార్టీ గురించి పనిచేయాలన్నాను, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అని గోపాలపురం పంపించారు. గోపాలపురం బీఎస్పీకి వెళ్ళిపోయింది. బీఎస్పీకి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ అతికాల రమేశ్రీ గారి కోసం నా డ్రైవరు, నా కారు, నా పిల్లల్ని పనులకు అప్పగించి నేను చాలా నిబద్ధతతో పనిచేశాను పార్టీలో. మరి ఈ రోజున కొవ్వూరు వెళ్ళమన్నారు లోకల్ నాయకులు, మళ్ళీ కొవ్వూరు వచ్చాను, కొవ్వూరులో పనిచేస్తున్నాను. మరి జిల్లా అధ్యక్షులు, అప్పటికి జిల్లా అధ్యక్షులు లేరండి, ఆమెతో మాట్లాడేసరికి జిల్లా అధ్యక్షులు అనేటోళ్ళు పెట్టలేదు, అసలు మా పార్టీలోకి జనసేనలోకి రాలేదండి అతను. సో ఇదే విషయం. అంటే నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానమా, మీలాంటి వాళ్ళే మా పార్టీకి బలం అని మాట్లాడిన ఆమె 5-6 times ఏమో మాట్లాడిందండి ఆమె నాతో. అన్నిసార్లు కూడా నేను ఆయన కలిసే ప్రయత్నమే చేశాను. అసలు మెయిన్ ఆవిడ ఆలోచన ఏముంటుంది అంటే, ఊరికనే వీళ్ళని ఉద్రేకపరచాలి, వీళ్ళని రెచ్చగొట్టాలి, తర్వాత మనం పైచాచిక ఆనందం పొందాలి, నేను మాత్రం ఏంటది ఏసీలో చక్కగా కూర్చోవాలి, వీళ్ళు ఎండల్లో తిరగాలనేదేమో మరి వాళ్ళ అజెండా నాకు తెలియదండి. ఆమె మాత్రం స్పందించలేదండి. ఎన్ని టైమ్స్ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆవిడని కలిసి ప్రతిసారి వినవించుకుంటానండి, ఓ ఫైల్ తీసుకురండి సార్ది, సార్ ఇక్కడ వైజాగ్లో ఉన్నారు, సార్ విజయవాడలో ఉన్నారు, లేకపోతే సార్ హైదరాబాద్ వెళ్ళారు, లేదు లండన్ వెళ్ళారు, ఇలా ఎప్పుడు ఏదో ఒక సొల్లు చెప్పడం తప్ప ఆవిడ ఏ రోజు కూడా ఆయన అపాయింట్మెంట్ ఆవిడ ఇవ్వలేదండి. ఒక మహిళ ఎంత కష్టపడుతుందని మీరు దగ్గరున్న ఆమె కదా, మీరు చెప్పాలి కదా, ఎవరు చెప్తారు? నాదెళ్ల మనోహర్ గారిని కూడా కలిశానండి. వెళ్ళి నా రెజ్యూమ్ ఇచ్చి, సార్ నేను ఇలా నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాను, నేను నాకు అవకాశం ఉంటే ఒక దళిత మహిళగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అని అంటే, అతను ఒక మాట మాట్లాడతాడండి, ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు హడావిడి ఏంటమ్మా, మరి ఏ హడావిడి చేయడానికి ఆయన మరుసటి రోజే తెనాలి వెళ్ళిపోయారండి ఆయన అనౌన్స్ చేసిన. అంటే మీ చేతిలో పని కాబట్టి
మీరు సీట్లు పంచేసుకుంటారు, మీరు మాట్లాడేసుకుంటారు. మేము ఎంత పని చేసినా, మేము ఎంత సాక్రిఫైస్లు చేసినా, మేము ఎంత ఫ్యామిలీలను వదిలేసుకున్నా వాళ్ళకి పట్టింపు ఉండదండి. ఏదో మన హైపిల్కి వెళ్ళి ఉపయోగపడుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు, వెనకాల నుంచి మన పిల్ల కోతులు మన తందానా కొడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏళ్ళకంటూ ఒక 4-5 పెట్టుకుంటారు మేడం. వాళ్ళే వీళ్ళ మీద ప్రయోగాలు చేయాలన్నా, లేకపోతే వాళ్ళని ఏ మార్గంలో నడిపించాలన్నా, లేకపోతే వాళ్ళని ఒకవేళ వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారన్న టైంకి వీళ్ళు ఏం చేస్తారంటే, మేడం పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, చూడండి, మిమ్మల్ని పిలవకపోతే మమ్మల్ని అడగండి అనే విధంగా వీళ్ళ మబ్బి మాయల్లో మమ్మల్ని ముంచేసి పెట్టారు. పవన్ కళ్యాణ్ కలవడం అంత కష్టమా? పవన్ కళ్యాణ్ గారు కలవడం కష్టం అనేది కాదండి, కష్టం లాగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆయన కూడా సామాన్యుడే, అన్ని అవయవాలు మనలానే ఉంటాయి, దాని గురించి కాదు. కానీ అతను అనే వ్యక్తిని అసలు మీరు ఉన్నారు, మీరు పార్టీ కోసం కష్టపడ్డారు, మీరు పార్టీ కోసం పనిచేశారు, మీరు మీ ఉద్యోగాలని సద్యోగాలను వదులుకొని ఇక్కడికి వచ్చి మీరు కష్టపడుతున్నారు అనే విషయం కనీసం ఆయనకు తెలుసా? తెలియకుండా ఉండదు మేడం. ఎందుకంటే నాదెల్ల మనోహర్ చెప్పొచ్చు, జిల్లా అధ్యక్షులు చెప్పొచ్చు, లేకపోతే ఈ రుక్మిణి కోట చంకలోనే ఉన్నట్టు ఉంటుందండి 24 hours ఈవిడైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఉండదండి ఆమె ఎంత బరువు బ్యాగ్ తెస్తాది అనేది ఇక్కడ మ్యాటర్. అంత పెద్ద బరువు నాకు వెరీ క్లియర్గా చెప్పారండి మీడియా హరిప్రసాద్. 30 కోట్లు కావాలి, కేకే గారు 30 కోట్లు కావాలి. 30 కోట్లు మేము మాకున్న సోర్స్ అంతా వదిలేస్తే మేము 30 కోట్లు ఎక్కడ కన్నా వేయాలండి వీళ్ళ కోసం? ఒక దళితులు, ఎస్పెషల్లీ ఒక దళితులు, ఒక సామాన్య జీవితాన్ని గడిపే వాళ్ళు 30 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారండి? నువ్వు రబ్బర్ చెప్పులు రాజకీయం అనకపోతే ఎవరైనా ఎందుకు మౌల్డ్ అవుతారు? అది ఎంత నయవంచనండి. అంటే టికెట్లు అనేది ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో ఒకటి నడుస్తుంది. గెలుపు గుర్రాలు అంటారు, మీరు అన్నట్టుగా గెలుపు గుర్రాలు అంటే కామన్, మీరు అన్నట్టుగా వెయిటేజ్, ఇవన్నీ నడుస్తుంటాయి కదా. ఇప్పుడు దాని ప్రకారం ఆ సాచురేషన్ బేస్ లో టికెట్లు లాస్ట్ మూమెంట్ అన్నప్పుడు మీరు రబ్బర్ చెప్పులు అనకూడదు. మీరు డబ్బు అవసరం రాజకీయాలకు అన్నప్పుడు నువ్వు రబ్బర్ చెప్పులని ఎందుకు మబ్బి పెట్టడం, మాయ చేయడం? బయటకు అట్లా చెప్తాం. ఓహో, అయితే బయటికి చెప్పేవన్నీ ఒకటి, నీ లోపల చేసేవన్నీ ఇంకొకటి మేడం. అంటే మీకు ఇందులోకి వచ్చిన తర్వాత ఏదో జరిగితే గానీ ఏదో తత్వం బోధపడదు అంటారు, ఆ రకంగానే జరిగింది. అంటే మీకు 19 లో రాలేదు, BSPకి పోయింది అన్నారు. అయితే మీకు 24 లో హోప్ ఉండిందా? పోనీ నువ్వు చూసుకోమ్మా 24 లో నీకు చేస్తామని ఎవరన్నా మీకు హామీ లాంటిది ఇచ్చిరా? ఎవరు చెప్పారు మేడం? చెప్పండి. హామీ అనేది వీళ్ళు ఎలా ఉన్నారు అంటే వీధికొక నాయకుడు ఇంటికొక నాయకుడు అన్నట్టు జనసేనలో ప్రతి ఒక్కళ్ళు నాయకులే మేడం. ఇందులో జన సైనికుడిని కదిపినా నేను నాయకుడిలాగానే ఫీల్ అవుతాడండి. ఎందుకంటే అతను వేసే బిస్కెట్లు అలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఏదో పెద్ద భావాలు ఉన్న వ్యక్తిలా మాట్లాడతాడు, కానీ ఆయన మాట్లాడేదంతా సినిమా డైలాగులు. సినిమాకి ఏదైతే స్క్రిప్ట్లు రెడీ చేసి ఆయన ఎలా పండిస్తాడో సినిమాని, అదే విధంగా ఈ రాజకీయంలో కూడా పాపం ఈ పిచ్చి మానసిక రోగుల్ని కూడా అలా తయారు చేశాడు. అందులో నేను కూడా ఒకదాన్ని అండి. అర్థమవుతుందా మేడం? అంటే మీకు టికెట్ కాదనడానికి, పోనీ మీ చేస్తున్న పని గుర్తించకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? అంటే డబ్బులే కారణమా? డబ్బే మేడం, డబ్బే కారణం. ఎందుకంటే ఈ జనసేన వాళ్ళ త్రూ అవ్వట్లేదు అని చెప్పి టీడీపీ వాళ్ళని నన్ను కల్పించారు. వాళ్ళు నన్ను బ్యాంక్ అతను ఒక ఆయన ఉంటారు, నా పేరు శివరామకృష్ణ గారు, ఆయన చిన్ని గారు అని ఒక ఆయన, వీళ్ళందరూ నన్ను పిలిచి అమ్మ మీరు ఎంత ఇవ్వగలరు అన్నారు. సార్ నాకు 5 కోట్ల ఇల్లు అయితే అమెరికాలో ఉంది, అది 5 రావచ్చు 6 రావచ్చు, మా అత్త ఒక 2 ఇస్తా అన్నారు, ఇంకొక 2 నేను ఫైనాన్షియల్ ద్వారా చూసుకుంటానంటే లేదు 10కి 1 రూపాయి తగ్గినా కూడా మీకు సీట్ అనేది ఇవ్వం, మీరు మాకు అంతకన్నా ఎక్కివిచ్చేవాళ్ళు ఉన్నారు అన్నారు. అంటే అది హామీ ఇవ్వడం అవుతుందా మేడం? హామీ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అక్కడ? అందరూ ఉన్నది ఎవరు? డబ్బులు దండుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మ నీకు సీట్ ఇస్తామని ఎవరితోనూ ఏ అభ్యర్థితోనూ ఎవరో అనరండి. గ్రౌండ్లో అలా ఉంటాయి మేడం. ఖచ్చితంగా ఫినాన్షియల్ అంటారు. అంతే మేడం, డబ్బే ఇంపార్టెంట్. ఇప్పుడు నిన్న అతని పేరేంటి, ఎవరో కిరణ్ టీవీ, అతను కిరణ్ టీవీనో మరి నాకు ఐడియా లేదు, అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి
సామాన్యులను సైతం అసెంబ్లీకి తీసుకెళ్తారన్నారు. అందులో సామాన్యులు ఎవరున్నారని ఏదో పాపం పిచ్చి క్వశ్చన్లు వేశాడు పిచ్చి కిరణ్. ఎందుకంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ అతను ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ 2019లో అందరికీ సామాన్యులకి ఇవ్వలేదా టికెట్ అని అడుగుతున్నాడు నాకు. జగన్ గారు ఇవ్వలేదండి 2019లో. ఇడ్లీలు అమ్ముకుని ఆవిడ కార్పొరేటర్ అయ్యింది మా ఊర్లో. ఒక మాట అండి. మరి చిన్న చిన్న వాళ్ళు ఒక అధినాయకుడిగా ఆయన గెలిపించుకున్నారండి. వీళ్ళు ఎక్కడ గెలిపిస్తున్నారు? జనాల నుంచి పీడించుకు తినడం తప్ప. ఇప్పటికీ ఒక ఆటో అతనండి, ఆటో వాళ్ళు 500, 1000, 2000 ఇలాగా అనేక కుటుంబాల్లో వాళ్ళకు ఉపయోగపడే డబ్బుల్ని ఇప్పుడు ఈ రోజు నేను ఎలాగో నా బిడ్డల నోటిగాడిది కొట్టానో అలాగే ప్రతి చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పాకెట్లోకి వెళ్ళినాయండి ఈ రోజున. దానికి ఆయనకి ఎంత ఉసురు తగులుతుంది అంటే నేను ఈ రోజున మీ మీడియా సమక్షంగా చెప్తున్నాను, నా బిడ్డల ఉసురు. ఇలాగా డొనేషన్లు ఎవరైతే చిన్న జీవితాలతో ఉన్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళ బిడ్డల ఉసురు పవన్ కళ్యాణ్ గారి బిడ్డలకు తగులుతుందండి. ఎందుకనంటే ఇంత మోసం, ఇంత నైవంచన పోగేసుకోవడం ఏంటండి అసహ్యంగాను. ఒక పార్టీ పెట్టిన అధినాయకుడు ఆయన డబ్బు ఆయన కదా ఇవ్వాల్సింది ప్రజలకి, ఆయన కదా పంచాల్సింది. ఆయన ఏదో సొంత డబ్బులు ఇస్తున్నట్టు ఫీలింగ్ అండి. ఏది 500 సభ్యత్వాలు కట్టించుకుని ఆ 500లో కూడా 300 అనేటివి ఇన్సూరెన్స్ వల్లే ఇస్తారంట, మిగతా 150, 200 ఇచ్చారు. అంటే వీళ్ళ ప్రతి దాంట్లో కూడా ప్రజల నుంచి డబ్బు వస్తుంది ఈజీగా. అక్కడ మంగళగిరి ఆఫీస్ ఖాళీగా ఉండేదండి, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేసి. అంటే 10 కోట్లు మీరు ఇస్తామన్నారు కదా, సరే ఒక అక్కడ అమ్మితే ఒక 6 వరకు రావచ్చు, తర్వాత మీ అత్తగారు ఒక 2 అన్నారు, 8 అవుతుంది. నేను ఒక 2 CR ఫినాన్షియల్స్ నుంచి ఆల్రెడీ మీరు కూడా ఒక 10 CR వరకు మీరు చూపిస్తారు కదా, ఎందుకు మరి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా? అతను చెప్తున్నారు కదా ఈమె ఏదో కథలు చెప్తుంది, ఈమె దగ్గర డబ్బులు లేదు అనేది వాళ్ళ యొక్క ఆలోచన అయ్యి ఉండొచ్చండి. ఒకటి అవ్వచ్చు. రెండోది అబ్బాయి ఈవిడ ఇచ్చి మనకు సరిపోవు, మనకి ఇంకా 15 వస్తుంది. ఇప్పుడు ముప్పిడి మీరు వాయిస్ విన్నారో లేదో, హరిబాబు గారు నేను మాట్లాడింది ఆ వాయిస్ ఎవరో బయట పెట్టారు. అందులో అతను 15 కోట్లు ఇస్తాడంటే అక్కడ 15 వస్తుంటే 10 ఎందుకు అవసరం పడతాయి మేడం కదా? అదండి జరిగేది. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు డబ్బు కావాలి అని వాళ్ళు నిజంగా ప్రజలకు చేరవేస్తున్నారా, వేయట్లేదా? మరి జగన్ గారిని ఎలా ప్రశ్నిస్తారండి వీళ్ళు? నువ్వు డబ్బులు ఇస్తున్నావు, మద్యం ఇస్తున్నావు, అది ఇస్తున్నావు, ఇది వస్తున్నావు అని రేపు పొద్దున్న ప్రశ్న చేస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు 10 కోట్లు? దేని గురించి తీసుకుంటున్నారు వీళ్ళు 10 కోట్లు? నా క్వశ్చన్ అదండి. టికెట్ కొనుక్కోవాలి, అయితే టికెట్ కొనుక్కోవాలండి, టికెట్ కొనుక్కోవాలి. అవసరమైతే నాకు ఒక పనికిమాలినోడు, అతని పేరు రంగారావు అండి. అతను ఏమంటాడు, అచ్చిబాబు అని ఒక వ్యక్తి ఉంటాడంటండి అక్కడ. నేను లాస్ట్ టైం ఒకసారి కలిసాను, బొకే తీసుకెళ్ళాను. సార్ నమస్తే అన్నాను. దివానం అంట ఏదో పెద్ద మనిషి అని చెప్పుకొస్తూ ఉంటారు, నాకు అతని గురించి పూర్తిగా తెలీదు. కానీ ఇతను ఏమంటాడు, మీరు అచ్చిబాబుతో మాదిగులంటే ఇష్టం అతనికి, అచ్చిబాబుతో మీరు ఇలా గడిపితే మీకు ఆ సీట్ మీకు కన్ఫర్మ్ చేస్తాడు అంటాడు ఈ పనికిమాలుడు. అంటే డబ్బులు పోగొట్టేసుకోవాలి, ఫిజికల్ గాను వీళ్ళతో పోవాలి, జీవితంలో అన్ని దిగజారిపోవాలండి. ఇంకా రాజకీయం అంటే దిగజారుడు రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారండి. అందుకోసం మనకి ఇంకా ఏ ఎథిక్స్ ఉండో, ఏ మోరల్స్ ఉండో, కేవలం వీళ్ళ యొక్క పంచలను చేరడం కోసం మనం దిగజారిపోవాలండి. ఈ రకమైన దౌర్భాగ్య స్థితి కొవ్వూరు నియోజకవర్గంలో అయితే నేను ఫేస్ చేశానండి. ఇప్పటి వరకు ఎంత డబ్బు మీరు పోగొట్టుకొని ఉంటారు? నేను 1.5 కోటి పోగొట్టుకున్నాను మేడం. 1.5 కోటి వరకు పోగొట్టుకున్నాను. 30 తులాలు బంగారం తీసేసాను. నా పెద్ద కొడుకుది 1 కోటి రూపాయల LIC, మీకు కావాలంటే నేను డీటెయిల్గా పేపర్ కూడా తీసుకొచ్చిస్తాను. 1 కోటి రూపాయల LICని మేము బ్రేక్ చేసేసామండి. అమెరికాలో ఉంటే నా కొడుక్కి 1 కోటి రూపాయల LIC రన్ అవ్వేది. ఎందుకు 5 నెలలకో 6 నెలలకో ఒకసారి మేము 2,50,000 కట్టాం. అలాంటిది అందులో నుంచి కూడా 20 లక్షలు 22 లక్షలు అనుకుంటా, 17 లక్షలు, నాకు ఐడియా లేదు అమౌంట్. అది కూడా తెచ్చేసారండి మా హస్బెండ్. ఫిక్స్డ్ డిపాజిట్లు నా ఈ నెడదోలు. ఇప్పుడు వీళ్ళందరూ జన సైనికులు బాబా అని బావురు కప్పల్లా గరుస్తూ ఉంటారు కదా. ఫిక్స్డ్ డిపాజిట్ ఏది ఆంధ్ర బ్యాంక్లో నా ఫిక్స్డ్ డిపాజిట్లు అవి కూడా తీసేసానండి 20 లక్షల వరకు.
అంటే ఆ తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి, ఇవి అయిపోయాయి, గోల్డ్ అయిపోయాయి. నేను సర్వాన్ని ఈ జనసేన పార్టీకి పెట్టినా నేనంటే కనీసం ఒక మహిళ అనే గౌరవం లేదు, ఇంత త్యాగం చేసిందన్న గౌరవం లేదు, ఇంత పార్టీ కోసం ఈమె సమయాన్నంతా వెచ్చించిందన్న గౌరవం లేదు. వీళ్ళందరూ గుడ్డితనంతో ఉన్నారండి. మరి వీళ్ళ కళ్ళు ఏమైపోయినాయో తెలియదు. నేను చేసిన ప్రోగ్రాంలన్నీ 7,000 ఫోటోలు మీకు ఓపిక ఉంటే, లేకపోతే నన్ను ప్రశ్నించే సన్నాసులకి ఓపిక ఉంటే చూడమానండి. నేను బెడ్షీట్లు పంచానా, ఆ కిరణ్ అన్నాడు కదా ఆ రోజు, మీరు ఏమి సేవా కార్యక్రమాలు చేశారు అని. సేవా కార్యక్రమాలు నేను ఎన్ని చేశానో ఆ కిరణ్ వచ్చి చూపించినా, లేకపోతే రోజుకి అదొక డిబెట్ పెట్టినా నేను అన్నీ చూపిస్తాను. అంతా ఎందుకు, చిరంజీవి గారు అమ్మగారి దగ్గరికి వెళ్ళి నా గోడు వినిపించుకున్నానండి. ఆమె ఒక ఆడమే కదా, ఆమె కూడా స్పందించలేదండి. అంటే వీళ్ళ ఫ్యామిలీ ఎంత నయవంచనతో ఉందో చూడండి. చిరంజీవి గారు అమ్మగారికి చెప్పుకున్నారు. నేను అన్నాను, అమ్మ ఇలా అమెరికా నుంచి వచ్చేసాను, చిన్న బిడ్డలతో ఉన్నాను, నేను 4 నెలల బేబీని వేసుకుని వచ్చేసాను, నేను ఇంత పని చేశాను, పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలపడాలి, పార్టీ కోసం నేను ఇంత నిలబడ్డానమ్మా, ఈ రోజు వరకు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదు, మీరు ఒక మాట చెప్పండి అమ్మా అన్న. నేను మాట్లాడతానమ్మా చిన్నబాబుతో అన్నారు, అంతే. కనీసం ఒక ఫోన్ రాలేదు. ఇదండి. మీ మీడియాలో మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా మీకు కాల్ చేసి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నామని కానీ, ఏదైనా కానీ సరే రామ్మ మాట్లాడదామని కానీ ఏదైనా కాల్ వచ్చిందా? ఎవరు చేయలేదండి, చెయ్యరండి. వాళ్ళకి పట్టింపు ఉండదండి. ఇంత త్యాగం చేసినప్పుడే పట్టించుకోలేదు. ఇప్పుడు నేను నా బాధను వెళ్ళవించుకుంటే మాత్రం ఏముంది, బురద చల్లడానికి మాత్రం ఫోన్లు చేపిస్తున్నారు. ఏది, ఈ జన సైనికులతో. ఏమని నువ్వు ఇలా ఎందుకు మాట్లాడావు, నువ్వు అంత ఖర్చు పెట్టావా, మళ్ళీ రాత్రి 12 గంటలకండి ఫోన్లు. వీళ్ళు విచిత్రం, రాత్రి 12. నేనేదో ఇంపార్టెంట్ మా ఇంటి కాడి నుంచి ఏమన్నా ఫోన్ వచ్చేసిందేమో అని చూసుకుంటాను కదా, వీళ్ళు ఏంటే నువ్వు 1.5 ఖర్చు పెట్టావా, ఇది ఒరే వెదవా, టైం ఎంత అయిందో చూసుకోరా వెదవా, మార్నింగ్ కాల్ చేయి, నీకు ఆన్సర్ చేస్తాను, నేను ఎంత ఖర్చు పెట్టాను నువ్వు ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను రోయ్ నీకు అన్నిని. ఇట్లానే మాట్లాడుతున్నానండి. ఇంకేం చేయాలి మరి? నేను ఖర్చు పెట్టుకున్నాను, నేను త్యాగం చేశాను, నా కుటుంబాన్ని ఈ రోజు నేను మొత్తం జనసేనకి వెచ్చించాను. నా చిన్న బిడ్డలకండి ఇద్దరికి కూడా మాటలు రావు. నువ్వు తిన్నావా అంటే తిన్నావా అని అడుగుతారు వాళ్ళు, నువ్వు తింటావా అంటే నువ్వు తింటావా అని అడుగుతారు. వాళ్ళకి ఏం ఆ భాష నేర్పించే పరిస్థితి లేదండి. అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదు నేను. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే, మీరు అర్థమైందంటే చాలా వరకు చూస్తే అంటే ఒక జనసేనని నమ్ముకొని వచ్చేవాళ్ళు అంటే, ఎందుకంటే అతను ఒక సినిమా హీరోగా చూసి సో ఇలాగే ఉంటాడేమో, ఆయన జీరో పాలిటిక్స్ ట్రాన్స్పరెంట్గా చేయాలనుకుంటున్నాడు అనేసి ఇవన్నీ మీరు నమ్మొచ్చి అలా బజార్న ఇంచుమించు చెప్పాలంటే ఒక మంచి లైఫ్ను వదులుకొని ఇలా కండ్ల నీళ్ళు పెట్టుకుంటూ బజార్లో పడినట్టుగా అయిపోయింది. దీనికి ఏంది మరి? దీనికి ఒక కామాలు కాకుండా పులి స్టాప్ ఉండాలంటే ఏంది మరి? ఇప్పుడు మీలాగా ఇంకొకరు కాకూడదన్నా అంటే నిజంగానే కొంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాంటి ఇట్లా నమ్మొస్తే మానసిక రోగులతో కూడా పోలుస్తుంటారు కొంత. నిజంగానే అంత ట్రాన్స్లోకి వెళ్ళి అంత బీభత్సము, అంత నమ్మకం ఏంది అసలు? ఈరోజు కనీసం మరి ఈ పరిస్థితి ఏంటమ్మా, ఏం జరిగింది సుభాష్ అని కనీసం పిలిపించి మాట్లాడే వాళ్ళు లేకపోవడం నిజమేనా? నువ్వు పెట్టిన దుర్గేష్ గారండి, ఎస్పెషల్లీ కందులు దుర్గేష్ గారికి ఒక 2 years క్రితం నేను ఆయన ఇంటికి వెళ్ళాను. అఫ్కోర్స్ వాళ్ళ భార్య గారు చనిపోతే వెళ్ళాను, లేకపోతే ఆయన బర్త్డేకి వెళ్ళాను, అవన్నీ పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. వెళ్ళి సార్ నేను ఇలా వచ్చాను, నేను ఇలా సాక్రిఫైస్ ఏది నా ఫ్యామిలీని మొత్తం పట్టించుకోకుండా, అంటే పట్టించుకోవడం మీన్స్ నేను 24 గంటలు పార్టీ కోసమే స్పెండ్ చేశాను, నేను కనీసం ఫ్యామిలీని కూడా పట్టించుకోలేదు నిజంగా చెప్పాలి అంటే. నేను ఇంత పార్టీని బలపరచాలని ఈ జర్నీలో మరి నేను ఒకసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు అని అంటే ఆయన ఒకటి మాట అన్నారు, ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారితో నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తానమ్మా అన్నాడండి ఆయన. ఎప్పుడు 2-3 years బ్యాక్ అండి, అంటే నేను కొవ్వూరు నియోజకవర్గంలోకి వెళ్ళిన తర్వాత. ఆ వ్యక్తికి తెలీదా అండి? ఇప్పుడు నేను ఇంకా మన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వలేదు, ఇక్కడ జాయిన్ అవ్వలేదు నేను. అప్పటికి ఆయన నిడదవోలు అనౌన్స్ చేశారు, సుభాష్ని చెట్టి ఒక ఆవిడ ఉంది పక్కనే, మా నిడదవోలే వచ్చారండి ఆయన.
ఆమె వచ్చారు, ఆమె పని చేస్తున్నారు, ఆమెను పిలిపించండి అనడానికి ఆయనకి బుర్రా బుద్ధి లేదా అండి కందులు దుర్గేష్ గారికి? నేను నా వెద చెప్పాను, నాది నిడదవోలని తెలుసు, మీ పక్కనే నిడదవోలు పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో మా సింగవరం అని తెలుసు, ఆవిడని పిలిపించండి, ఆవిడ ఏంటి, ఆవిడ బాధ ఏంటి, ఆవిడ ఇంత పని చేసింది, ఆవిడ నామినేటెడ్ పోస్టులు కూడా నాకు అవసరం లేదు, అసలు ఫస్ట్ మీరు గౌరవించింది ఏది, నాకు సీటు పక్కన పెట్టండి, నా పోస్టులు పక్కన పెట్టండి, పదవులు పక్కన పెట్టండి, మీరు గౌరవించింది ఏది, నాకు పని లేకుండా పని చేస్తున్నానా? అంటే ఇంత నిజాయితీగా ఆమంత నిజాయితీగా మనం చేయట్లేదన్న సిగ్గుతో చేయట్లేదండి వీళ్ళు. నాకు మేము కేవలం డబ్బులు పోగేసుకోవడానికి, మేము కేవలం వేరే వేరే లబ్ధుల కోసం, ఆడవాళ్ళని అయితే మానసికంగా శారీరకంగా ఉపయోగించుకోవడానికి, మగవాళ్ళని అయితే డబ్బులు తీసుకోవడానికి, ఇలా ఇది కదా రాజకీయం అంటే, మరి ఇవిడేమి ఇంత నిజాయితీకి వెళ్ళిపోతుంది, నిజాయితీ పర్రాల దగ్గర మేము నిలవలేమని చేయట్లేదండి వాళ్ళు నాకు ఫోను. జరుగుతుందండి శారీరకంగా అనే విషయం కూడా పార్టీలో? కంప్లీట్గానండి. నా దగ్గరికి వచ్చి ఆడవాళ్ళు రోధించిన వ్యక్తులు బోలెడే మంది ఉన్నారండి. ఆ గ్రౌండ్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు ఇలా ఉండాలి. అంత ఎందుకు డైరెక్ట్గా మా మండలాధ్యక్షుడు అన్నాడు, నలిగితేనే కానీ నాయకురాలు అవ్వలేరు అని చెప్పాక వచ్చాడు. నలిగితేనే కానీ నాయకులు అవ్వలేరు అంటండి. ఆ ఫిలాసఫీ చెప్పాడండి నాకు. ఈ రకంగా ఉంటే మహిళలు ఎలా బయటకు వస్తారు, మహిళలు ఎలా పనిచేస్తారు, వీళ్ళు మహిళా సాధికారులు గురించి మాట్లాడతారు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన సీట్ ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు గోపాలపురం నుంచి ఒక ఆయన 15 కోట్లు ఇచ్చారంటే అతనికి ఇచ్చారు. అది కూడా టీడీపీకే వెళ్ళింది. అప్పుడు బీఎస్పీకి వెళ్ళింది, అప్పుడు బీఎస్పీకి వెళ్ళింది, ఇప్పుడు టీడీపీకి వెళ్ళింది. ఏది ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పొత్తుల్లో భాగంగా పొత్తు ధర్మం అంటున్నారు, వెళ్ళొచ్చు, తప్పలేదు. కానీ నాకు ఇచ్చే విలువ ఏది? అక్కడ పట్టించుకోకుండా ఉంటే నేను ఎవరి కోసం పని చేయాలి, దేని గురించి పని చేయాలి, ఎన్నాళ్ళు త్యాగం చేయాలి? ఇప్పుడున్న మహిళలు మరి ఆల్రెడీ ఏమంటారు మహిళలు వీర మహిళలు కత్తి డాలు పట్టుకొని ఉంటారండి వాళ్ళు వీర మహిళలు. పెట్టేటానికి ఆయనకి సిగ్గు లేకపోయినా కనీసం వీళ్ళకన్నా ఉండాలి కదండి గ్రౌండ్లో. ఒక మహిళ, నేను రాయపట్టి అరుణన్కి చెప్పాను విషయం, ఇదే విషయం అని. ఆవిడ అసలే పెద్ద పెద్ద ముదురుమ, నిన్న కూడా ఏదో ట్వీట్ చేసిందండి ఆవిడ ప్రచారంలో ఉండి బిజీగా ఉన్నారంట. ఇప్పుడు అనకూడదండి పాపం, నిన్న ట్వీట్ పెట్టింది, ఈరోజు యాక్సిడెంట్ అయిందంట. నేను ఆమె ఏమంటారు పతనాన్ని కోరుకోవట్లేదు, ఏ సోదరికైనా ఆమె ఏమో ట్వీట్ పెట్టిందండి. ఎట్లా అంటే ఏదో పెట్టింది మేడం ఆవిడ, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఏదో కొద్దో గొప్ప వస్తే నాకు ఒక జన సైనికుడు అంటాడు, ఆవిడకి పెసరపప్పు కొనుక్కొని పప్పు సేరెట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండవు, అలాంటిది కూడా మీ గురించే మాట్లాడుతుంది మేడం, మీరు చేసిన త్యాగం ఏంటి, మీరు పార్టీ కోసం నిలబడిన విధానం ఏంటి, ఈవిడ ఏదేదో మాట్లాడేసి ఈ రోజున ఏదో అధికార ప్రతినిధిని అని ఆవిడ ఇష్టం వచ్చినట్టు పేలాపలు పేలుతుంది, అలాంటి వాళ్ళ గురించి మీ విలువలు మీరు దిగజార్చుకోకండి అని నాకు ఒక విషయం చెప్పినప్పుడు, ఒక్క నిమిషం, ఈ తమ్ముడు పంపించాడు. అంటే జన సైనికులు వీళ్ళు బోలెడు అంతమంది ఉంటారండి, నేను గబుక్కుని అందరి పేర్లు ఫీడ్ చేసుకోండి. ఎస్ పర్ఫెక్ట్. ఇతను ఏమని పెట్టిందంటే, నిన్నటి నుండి చాలామంది వీడియో చూసారని యాక్స్ ఇంటర్వ్యూ వీడియో పెట్టాను, నేను ప్రచారంలో బిజీగా ఉన్నందువల్ల ఈ వీడియో చూడలేకపోయాను, అర్థమైంది, కానీ పూర్తిగా చూడలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక విషయం గుర్తు చెప్తున్నా, జనసేనలో ఉంటూనే యుఎస్లో ఆస్తుల మ్యాటర్ సెటిల్మెంట్ కోసం ప్రజాశాంతి పార్టీకి నేను కండువా వేసుకున్నానంట. ప్రజాశాంతి పార్టీకి నేను కండువా వేసుకున్నానని ఆవిడ చూపిస్తే నేను బహిరంగంగా చెప్తున్నాను, చెప్పు తీసుకుని కొట్టొచ్చేమో మేబీ అని. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో చెప్తాను అని అనడం ఎందుకు, నిజంగా అక్కడ విషయం ఉంటే బయట పెట్టే. నేను ప్రజాశాంతి పార్టీలో పాల్గారు తెలిస్తే దగ్గరికి వెళ్ళి మరీ చెప్పించుకుని కొడతాడు. కేఏ పాల్ గారికి తెలిస్తే వీళ్ళ వెంగప్పు వేషాలు కేఏ పాల్ గారికి తెలిస్తే చెప్పించుకుని కొడతారు. పైగా ఆస్తులు అంటుందా, అమెరికాలో లాగా సెటిల్మెంట్లు, ఇండియాలో లాగా సెటిల్మెంట్లు అమెరికాలో చేస్తే మామూలుగా ఉండదండి, శుభ్రంగా లోపల వేసేస్తారండి తీసుకెళ్ళి. పాపం ఆవిడకి తెలియదండి అక్కడ రూల్స్ అవిను, అలా మాట్లాడుతుంది. పైగా నేను ప్రజాశాంతి పార్టీ కండువా వేసుకున్నానంట, అది ఇంకా పెద్ద బూతండి. అంటే పాపం ఒక మహిళని ఇంత బాధని వ్యక్తపరుస్తున్నప్పుడు
ఆమె ఒక నింద వేసేసారు. భగవంతుడు ఊరుకుంటాడా? పాపం తెల్లారేసరికి 24 గంటలు కూడా కాలేదండి, యాక్సిడెంట్ అయిందంట. ఏదో నిమ్స్లోనో కుమ్స్లోనో ఉందంట. చూడండి, సాటి మహిళలే కదా మీకు మీకు ఆ మాట. మరి ఈమె ఇంత కష్టపడింది కదా, మరి ఈమెను హైలైట్ చేయాలను ఏదో చేయాలనో ఆలోచన వాళ్ళకి లేకుండా మరి పార్టీలో ఉన్న మహిళలకు మిగతా మహిళలకి ఉండదు మేడం. ఎప్పుడు కూడా వాళ్ళ ఎదుగుదల చూసుకుంటారు ఒకటి. రెండోది ఎవరు ఎట్టిపోయినా, ఎందుకండి ఒకరోజు తంగెళ్ళ ఉదయ్ ఆఫీస్ ఓపెనింగ్కి నేను వెళ్ళాను మేడం. ఇది తెలియాలండి, మా జన సైనికులు తెలియాలి. ఆవిడేదో పెద్ద ఇదని ఏవో ట్వీట్ చేస్తున్నారు పాపం, వాళ్ళకి తెలియక. నేను తంగెళ్ళ ఉదయ్ గారు చెప్పాను కదా, ఆఫీస్కి వెళ్తే నమస్కారం మేడం అన్నాను. నమస్కారానికి ప్రతి సంస్కారం చేయడం సంస్కారం అని సినిమాల్లో కూడా మనం చూసి పెడతాం. మామూలుగా ఎవరైనా తెలియని వాళ్ళు కూడా నమస్కారం పెడతా, ఆవిడ అంటుంది. నాకు ఏంటి దీని సొమ్మేదన్నా ఇలాగే అనుకున్నాను మనసులో, సీరియస్గా అండి. ఇలా అనొచ్చో లేదో తెలియదు కానీ ఇప్పుడు సొమ్మేదో తినేసినట్టు అట్లా చూస్తుంది ఏంటి నన్ను అనుకున్నాను. సరే అని లైట్ తీసుకున్నా. ఈ లోపు ఇతను వచ్చాడు, ఎవరు, బత్తుల బలరాముడు వచ్చి, మేడం గారు మీరు ఒక 2 రోజులు మా నియోజకవర్గంలో ప్రచారం చేయాలి అన్నారు. ఈవిడి కళ్ళన్నీ మూసేసుకుని తప్పకుండానండి అంది. నేను వెంటనే అన్నాను, మేడం మా నియోజకవర్గంలో కూడా నాకు సీటు ఇవ్వకపోయినా అనవసరం, మీరేమనాలి, ఒక పెద్ద హోదాగా మాట్లాడాలి అంటే తప్పకుండా చేస్తానంటే ఒకటే మాట. ఆవిడేమంటుంది తెలుసండి, నేను ఎవరు పడితే వాళ్ళకి మాట ఇవ్వనండి అంట. ఎవరికి పడితే వాళ్ళనా నేను? నీకన్నా ముందు పార్టీలోకి వచ్చాను, నీకన్నా ఎక్కువ త్యాగం చేశాను, నీకన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాను, నీకన్నా ఎక్కువ పార్టీని బలపరిచిన వ్యక్తిని. నువ్వు ఏదో డిబేట్లోకి వచ్చేసి ఈ రోజున ఏదో పదవి తెచ్చేసుకొని నువ్వు ఏ అడ్డదారుల్లో వెళ్ళి ఏం చేసినావో నాకైతే తెలీదు. నేనైతే నిజాయితీగా పనిచేశాను. సో నేను ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వను అంటే దాని అర్థం ఏంటండి? నేను అప్పుడే చిన్నగా బాధపడ్డాను, ఏంటి ఇలా ఉన్నారు అనుకున్నాను తప్ప నేను అసలు కనీసం ఆవిడకి రిప్లై కూడా ఇవ్వలేదండి. ఈ రకంగా ట్రీట్ చేసిందండి ఆమె నన్ను. కానీ ఆమెకి ఏమి జరగకూడదు, భగవంతుడు క్షేమంగా బయటికి రావాలి. కానీ నా ఆలోచన ఏంటంటే, నిన్న నువ్వు నన్ను అన్యాయంగా నువ్వు ట్వీట్ చేసావు. నేను ఊరుకుంటాను, నన్ను చూస్తున్న ప్రజలు ఊరుకుంటారేమో, కానీ భగవంతుడు ఊరుకోడండి. నిజాయితీని గెలిపించడానికి భగవంతుడు ఎప్పుడు. చివరికటి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఇంకా ఆ మాన్యువల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, మీకు జరిగిన ఒక పెయిన్ అది, దాన్ని కొన్ని మాటల్లో చెప్పలేము. అది పర్సనల్గా కావచ్చు, మీ పిల్లల విషయంలో కావచ్చు, మీరు చాలా దానికోసం ఒక సాక్రిఫైస్ చేశారని చెప్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా మీరు? అసలు క్లారిటీగా చెప్పాలి అనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? క్లారిటీగా ఏం లేదు మేడం. ఇప్పుడు నేను జగన్ గారి ఆయన సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు జగన్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని ఆయన ప్రజానాయకుడు అనుకున్నాను, కానీ అతను వేరే పార్టీలకి చేరబడిపోయి జనసేన పార్టీని తాకట్టు పెట్టేసి, జనసేన పార్టీ అనేది లేదమ్మా మీరు మబ్బులో ఉన్నారు అందరూను, నేను మాత్రం ప్యాకేజీల మీద ప్యాకేజీలు తీసేసుకుంటాను, మీరు మాత్రం నాశనం అయిపోండి ఫ్యామిలీలతోనని ఆయన ఇచ్చిన సందేశం అలాగే ఉంది కదా. ఎందుకంటే మీరు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా రండి. ఇండివిజువల్గా మీరు పార్టీ పెట్టినప్పుడు, ఇప్పుడు బల్బు కనిపెట్టినోడు ఎన్నిసార్లు స్ట్రగుల్ అయితే ఆయన సక్సెస్ని సాధించాడు. మీరు 10 సంవత్సరాలు పార్టీ పెట్టేసేసి మేము ఆ ప్రభుత్వాన్ని కూల్చేయాలి, ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలంటే ఎలా అవుతుంది? మీరు చెప్పిన నిజాయితీలకి, మీరు చెప్పిన నీతులకి, మీరు చెప్పిన హితబోధలకి ఏంటి అర్థం? మేడం, మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేస్తా ఉంటే ఎలా నమ్మాలి మిమ్మల్ని? మీరు చెప్పేదంతా మోసం అనేది నేను కాదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. అందుకోసం నేను మీకు చెప్పేది ఏంటి అంటే, నిజంగా నేను ఆలోచించుకొని అరే ఈ నిజమైన నాయకుడు ఎవరా అని ఆలోచిస్తే స్వచ్ఛంగా నాకు ప్రతి ఇంటి నుంచి కూడా లబ్ధి పొందారు ఈరోజు ప్రజలు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక జగన్ గారి గురించి. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఇలాంటి నాయకుడిని నేను వదిలేసి ఈ నయవంచకుల చుట్టూ తిరిగానా, ఇలాంటి మోసపూరితమైన పార్టీల్లోకి చేరబడి నేను నా జీవితాన్ని త్యాగం చేశానా, నా జీవితాన్ని వదులుకున్నానా, నా జీవితాన్ని ఈ రోజున పరండాల పాలు చేసుకున్నానా అని నేను రియలైజ్ అయ్యానండి. నేను రియలైజ్ అయ్యి నా అంతటి నేనుగా మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరో అన్నారు ఏదో పదవి ఇస్తారని వెళ్ళారా మీరు వైసీపీలోకి అని.
పదవి నాకు అసలు ఆ పదవులు వీళ్ళకి అవసరం అండి, అవన్నీ నాకు అవసరం లేదు. నేను 2 అమెరికన్ సిటిజన్స్ తల్లినండి. ఇవాళ కాకపోతే రేపొద్దున్నైనా నేను అమెరికా వెళ్తాను, నా పిల్లలతో హ్యాపీగా ఉంటాను. కానీ నేను ప్రజలకి సేవ చేయాలి, ప్రజల కోసం నిలబడాలి అనుకొని మేము ఇక్కడ ఉండిపోయాం ఇన్నాళ్ళు. మీ హస్బెండ్ ఏమంటున్నారు మరి? మళ్ళీ వెళ్దామంటున్నారా, ఇక్కడనే సెటిల్ అవుతారా ఏంటి? నాకు ఒకటే చెప్పారండి, జాను మనం అతని కోసం వచ్చాం. అతను కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, అతను కూడా బాధపడుతున్నారు. ఇంత చేస్తే ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంత దారుణంగా ఈ గ్రౌండ్లో వీళ్ళెవరిని చూసుకోకుండా ఒక అధినాయకుడు అయ్యుండి ఆయన మనుషులు అంటూ ఆయనకి ఏమీ లేకుండా ఒక గుడ్డితనంతో ఆయన ఎందుకు ఇదంతా యాక్టింగ్ డ్రామా అని ఆయన కూడా కొంతవరకు కదండి చాలా వరకు గ్రహించి ఇప్పుడు ఆయన కూడా రియలైజ్ అయ్యారు. నేను ఇలా పార్టీలో జాయిన్ అవుతున్నాను అన్నాను. ఒకటే నాకు ఆ నైట్ ఆలోచన వచ్చింది, పొద్దున్నటి వరకు ఎవరు జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారని చూసుకున్నాను. పలానా ఒక అన్న అమలాపురం ఇన్ఛార్జ్ చిన్నబాబు రాజాబాబు అండి, ఆ అన్న జాయిన్ అవుతున్నారు అనగానే అన్న నేను వస్తాను అన్నాను. నేను ఏ అష్యూరెన్స్ తీసుకోలేదండి. అతను వేరే నియోజకవర్గం, నాకు అసలు పరిచయం కూడా లేదు. నేను పార్టీ ఆఫీస్లో 2-3 సార్లు చూశాను అంతే. అలాంటిది నేను వేరే దళిత సంక్షేమ సేన దగ్గర నుంచి నంబర్ తీసుకొని అన్నకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఫోన్ చేసి వెళ్ళానండి. నాకు అసలు ఒక 100 సార్లు వీళ్ళలా గోయిలు తవ్వడం చేత కాదు కాబట్టి నేను వెళ్ళాను, జాయిన్ అయ్యాను, వచ్చేసాను అంతే. ఏ అష్యూరెన్స్ కూడా నేను తీసుకోలేదండి పార్టీలో. వీళ్ళందరూ ఏంటి జగన్ ఏదో ఇచ్చేస్తాడు అందుకోసం ఈవిడో మాట్లాడేస్తుంది అని వీళ్ళు ఒక పిచ్చి మబ్బులో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి విఫలంగా ఆన్సర్ చేస్తున్నాను. అదండి, నాకు ఏ అష్యూరెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడైనా మీరు ఇమీడియట్లీ ఫోన్ చేయమని అతను ఫోన్ చేస్తాను, అతను పని చేసుకోమనే చెప్తాడు అంతే తప్ప అతను ఏమి పోస్టులు ఇస్తారు లేకపోతే నామినేటెడ్లు ఇస్తాడు లేకపోతే అది ఇస్తాడు ఏమీ మాట్లాడలేదండి. నాకు అవి అవసరం కూడా లేదండి. నాకు కావాల్సింది ఏంటి, ప్రజలకు మేలు చేసే నాయకుడికి సపోర్ట్ చేయడం అంతేనండి. ఆ దిశగా నేను జగన్ గారు కంప్లీట్గా ఆయన గెలవాలని నేను మనస్ఫూర్తిగా నేను చిన్నదాన్ని పెద్దదాన్ని ఆయన ఆశీర్వాదిస్తున్నాను. ఆయన గెలుస్తారు కూడా. ప్రజలు కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, ఆయనే గెలుస్తారు. ఈ కుతంత్రాల కూటమి మాత్రం ఖచ్చితంగా కూలిపోద్ది. ఇది నేను చెప్పిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం వాళ్ళ బిడ్డలు ఖచ్చితంగా నా బిడ్డల ఉసురు అయితే తగులుతుంది. అమ్మ రేణుకమ్మ మీరు నన్ను క్షమించాలి. ఇంకొక ఆమె ఇంగ్లీష్ ఆమె పేరు ఏంటండి నాకు ఐడియా లేదు, అన్నాలేజేనోవా. సో ఆమె కూడా మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అకృత్యాలు, ఘోరాలు, మోసాలు, అబద్ధాలు, మరి ఇలాంటి నైవంచన మీ పట్ల మీకు మోసం జరిగింది, నా విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి నా ఉసురైతే మాత్రం నా బిడ్డల ఉసురు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి బిడ్డలకి తగులుతుంది. అంతేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్.